అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఒడిసీ టు సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలనమాట. ఒడిసీ 1 మనం చూడడం జరిగింది. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి. ఆ తర్వాత సిలబస్ అనేది సెకండ్ ఇయర్‌కి చేంజ్ అయింది. అందులో మనం చూసినట్లయితే ఏవైతే పాఠ్యాంశాలున్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు టోటల్‌గా ఈ ప్లేలిస్ట్‌లో పొందుపరచబడ్డాయి. ప్రతి గ్రామర్ టాపిక్ కానివ్వండి అండ్ ప్రతిదీ రెజ్యూమే కొత్తగా యాడ్ చేయడం జరిగింది. నోట్ మేకింగ్ అంతకుముందు ఉన్నదే. స్ట్రెస్ అంతకుముందు ఉన్నదే. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో అంతకుముందు ఉన్నాయి. స్ట్రెస్ కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. రెజ్యూమే అనేది డిగ్రీ నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. స్ట్రెస్ కూడా ఇంతకుముందు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో ఉంది. అలానే ఫిల్లింగ్ ఫార్మ్స్ కూడా సెకండ్ ఇయర్‌లో అంతకుముందు ఉంది. కాబట్టి ఇయన్నీ కూడా దరిదాపులుగా చాలా వరకు ఉన్నవే. డిగ్రీ నుంచి మాత్రం రెజ్యూమే ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. అండ్ గతంలో కొన్ని ఎప్పుడో ఆహ్, ఒక 10 ఏళ్ల ముందు ఉండేటటువంటి కొన్ని మరలా యాడ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్‌గా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేయడం జరిగింది ఇందులో. ఇక మనకొచ్చేసి ఉన్నాయి పాఠ్యాంశాలనేవి చూద్దాం. సెకండ్ ఇయర్ ఒడిసీ 2 ఇది గవర్నమెంట్ వెబ్‌సైట్‌లోనే ఉన్నది ఇది. చూడండి ఇక్కడ మొదటి యూనిట్‌లో వచ్చేసి కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. ఇది శశి థరూర్ గారు రాసింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ ఎంపీ అనమాట ఆయన. ఎంపీగా పనిచేస్తున్నారు. ఆయన రాసింది. కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. దరిదాపులుగా 2018లోనో ఏమో ఆయన రాసినట్టుంది ఇది. ఇందులో ఏందంటే ఆయన ఇంగ్లీష్‌లో ఉండేటటువంటి కొన్ని పదాలని జడ్జ్ చేయొద్దు. అది మా సౌలభ్యం కోసం మేము కావాలని పెట్టుకున్నది. గ్రామటికల్‌గా ఏదైనా తప్పులుంటే ఓకే. అది ఓకే. కానీ మేము కొన్ని మా సౌలభ్యం కోసం పెట్టుకున్నాం. అది ఇంగ్లీష్‌లో వాడరు. ముఖ్యంగా కొన్ని పదాలను ఆయన చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అందులో ఓ పదం వచ్చేసి ప్రీపోన్. ప్రీపోన్ అనేది ఓ పదం గురించి ఆయన చెప్తాడనమాట. ప్రీపోన్ అనేది మనం ఎక్కడ కూడా అమెరికన్ ఇంగ్లీష్‌లో గాని, బ్రిటిష్ ఇంగ్లీష్‌లో గాని చూడం. ఇండియన్ ఇంగ్లీష్‌లో చూస్తాం. అది కూడా తాను కాయిన్ చేసిందేనని చెప్పడం జరుగుతుంది. అట్లా చివర్లో చెప్తూ మా ఇంగ్లీష్ గ్రామటికల్‌గా తప్పుగా ఉంటే తప్పు గాని, మా సౌలభ్యం కోసం మాకుండే ఇక్కడ ఉండేటటువంటి కల్చరల్ కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి సోషల్‌గా ఉండేటటువంటి వాటి కోసం మేము ఏవైతే మోడిఫై చేస్తున్నామో కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. దయచేసి మా ఇంగ్లీష్‌కి మీరే సర్దుకుపోండి తప్పించి, ఇదేదో ఇది ఇండియనైజ్డ్ ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్ అంతే. దాన్ని మీరు వేలెత్తి చూపితే బాగోదు అనేది ఈయన ఉద్దేశ్యం. వన్స్ అపాన్ ఏ టైమ్ గ్యాబ్రియల్ ఒకారా మారిపోతున్న సమాజం పట్ల తన యొక్క బాధని వ్యక్తపరుస్తారు గ్యాబ్రియల్ ఒకారా ఇందులో వన్స్ అపాన్ ఏ టైమ్‌లో. ఒకప్పుడు మనుషులు చాలా చక్కగా ఉండేవాళ్ళు. నీతి, నిజాయితీ కలిగి ఉండేవాళ్ళు. యెస్ అంటే యెస్, నో అంటే నో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు స్వార్థపరులైపోయారు. నవ్వుతూ ఉంటే ఏదో పాము కూరలు కనబడినట్టు వాళ్ళ పళ్ళు కనబడుతున్నాయి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మానవజాతి ఉంటారు. అండ్ షేక్ హ్యాండ్ ఇస్తారు. ఒక చెయ్యేమో చేతిని కలుపుతుంటే, ఇంకో చెయ్యేమో వెనకాలున్న పాకెట్‌లో చూస్తూ ఉంటుంది. డబ్బుని బట్టే గౌరవం ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక పిల్లోడుంటాడు. నా కుమారుడా! నాకు నీలాంటి నవ్వునివ్వవా? నేను చాలా విషయాలు నేర్చుకున్నయి వదిలేద్దాం అనుకున్నా. ఐ వాంట్ టు అన్‌లెర్న్ అంటాడు. నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. నీలాగా స్వచ్ఛమైన నవ్వు కావాలనుకుంటున్నా. నీ దగ్గరొచ్చి నేర్చుకుంటాను. అనేసి వన్స్ అపాన్ ఏ టైమ్ గ్యాబ్రియల్ ఒకారా చెప్పడం అయితే జరుగుతుంది. ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే. ఇది డెస్మండ్ టూటు రాసిందనమాట. ఇందులో ఏందంటే తన తండ్రి తన తల్లిని బాగా ఇబ్బంది పెట్టేవాడు. కొట్టేవాడు. చిన్న పిల్లోడిగా ఉన్న డెస్మండ్ టూటు ఎట్లాగైనా సరే పెద్దయినాక దాని కోసం విపరీతమైన ప్రతీకారం తీర్చుకోవాలి తన తండ్రి మీద అనుకుంటాడు. అయితే తర్వాత అతను చెప్పేదేందంటే, ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే. క్షమించడం అని అడగడం అనేది చాలా కష్టయుతంగా ఉంటుంది. అయితే ముందుగా మనల్ని మనం క్షమించుకోవాలి. ఎందుకంటే చేతకానితనం అదొకటి. రెండోది ఎవరైతే అప్రెసర్ ఉన్నారో తన తండ్రి ఆయన్ని కూడా క్షమించాలి. ఎందుకు క్షమించడం అనేది గొప్ప విషయం అంటే క్షమించడం అనేది ఎవరో వ్యక్తి కోసం గాదు. మన కోసమే మనం క్షమించాలి. ఎందుకంటే నువ్వు అతన్ని హేట్ చేస్తున్న కొద్దీ అతన్ని నువ్వు ఏందంటే నీ లోపల, నీ హృదయం లోపల అతనికి ప్లేస్ ఇచ్చినవుతావు అనవసరంగా. వాడి గురించే ఆలోచిస్తావు. అనవసరంగా అతని మీదే మన అన్ని శక్తియుక్తులన్నీ ఖర్చు పెడతాం.
అది మనకు అభివృద్ధిగా కాదు. అందుకని క్షమించి వదిలేయడం అనేది చాలా గొప్ప విషయం. జనరల్‌గా ఏమనుకుంటామంటే ఎవడైనా వచ్చి కాళ్ళు పట్టుకొని మనకు జరిగితే మాత్రం మనమే కరెక్టు. వేరే వాడు చేస్తే మాత్రం కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగితే తప్ప క్షమించను నేను అనుకుంటాం. అది కాదు. క్షమించి పడేయాలి. దానివల్ల మనకే లాభం అంటాడు డెస్మండ్ టూటు. ఐ యామ్ సారీ. ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే. ఇదేందంటే ఆటోబయోగ్రఫికల్ అనమాట. తన తల్లిని ఎంత హింస పెట్టేవాడో తన తండ్రి. అయితే అతన్ని కూడా క్షమిస్తాడు. ఎందుకంటే అది కేవలం ఆనాటి సమాజం ఇతన్ని పెట్టి క్షోభ వలన. ఎలా ఉంటుంది అంటే ఆఫీసర్ వచ్చేసి తండ్రిని తిడతాడు పని చేసే చోట. బాగా అవమానిస్తాడు. అతను ఓర్చుకుంటాడు. ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ట్రిగ్గర్ అయిద్దనమాట. ఏమవుతుంది? ఏదో విసిగిస్తుంది భార్యని కొడతాడు. భార్య వచ్చి పిల్లల్ని కొట్టిద్ది. పిల్లోడు ఎళ్ళిపోయి బొమ్మని ఇరగ్గొడతాడు. ఇది ఏమవుతుందంటే ఒక చైన్ రియాక్షన్ లాగా ఇది సాగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట కట్ అవ్వాలి. లేకపోతే సమాజంలో ఇది ఒకళ్ళ మీద చెత్త పోసారని వాడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ చెత్త తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోడి మీద పోయడం అనేది కరెక్ట్ కాదు. హిరోషిమా, చైల్డ్. ఇదొచ్చేసి ఏందంటే హిరోషిమా, నాగసాకి మీద ఆగస్టు 6, 9 తారీఖులో ఆగస్టు 6 తారీఖు, ఆగస్టు 9 తారీఖు 1945న 2 అణుబాంబులు పడడం జరిగింది. 'లిటిల్ మ్యాన్, ఫ్యాట్ బాయ్' అనేటటువంటి 2 లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్. ఈ 2 బాంబులనేవి చరిత్రలో వినాశకాలు అంతకు మించి ఏవీ లేవు. ఈ 2 బాంబులు పడిన తర్వాత జపాన్ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. దాన్ని కోలుకోవడం అనేది కుదరలేదు. అటువంటి చోట పడిన బాంబు ఏదైతే ఉందో ఆ యొక్క అణుబాంబు, ఆ పరిస్థితులు పిల్లలు ఎదుర్కొన్నాయి. ఇయన్నీ కూడా ఇక కవి చెప్తాడనమాట. ఎవరైతే పోయెట్ ఉన్నారో. తర్వాత 'ఐ హావ్ ఎ డ్రీమ్' ఇదొచ్చేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. తమకు స్వాతంత్రం కావాలని నల్ల జాతీయులు పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు అంటే 1863లో అబ్రహాం లింకన్ అనేటటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ తమకి ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ చేశాడు. స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించాడు. అయినా 1963 అయినా 100 ఏళ్లకు గాను అయినప్పటికీ వారికి స్వాతంత్రం అనేది దొరకదు. అబ్రహాం లింకన్ చేశారు కదా! మరి ఏమైందంటే అతన్ని కాల్చి చంపారు. థియేటర్‌లో సినిమా చూస్తుంటే వెనక నుంచి కాల్చి చంపారు. మళ్ళా బతుకుతాడేమో అనేసి దగ్గర నుంచి తలలో బుల్లెట్లు దింపారు. మరి ఆ తర్వాత అతను ఏదైతే బానిసత్వాన్ని రద్దు చేశాడో, ఆ బానిసత్వాన్ని రద్దు చేసినటువంటి ఫలాలు 100 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళకు దొరకల. అమెరికన్ రాజ్యాంగం ఏమైంది? మరి అందరికీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే శక్తి ఇస్తే మన నల్లోళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు అని క్వెషన్ చేయడం మార్టిన్ లూథర్ కింగ్ ఆనాటి ప్రసంగం ఒక అద్భుతం అన్నమాట. ఒక అమెరికా చరిత్రనే మార్చింది. ఎంతలా మార్చింది అంటే ఒక నల్ల జాతీయుడు శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే విధంగా మార్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తర్వాత 'మై వొకేషన్' తోరు దత్ రాసింది. ఈమేంటంటే తాను ఏదైతే రాస్తున్నానో ఏదో పని పాట లేక రాయడం అని కాదు. అది ఒక ఉల్లాసం అండ్ యాజ్ వెల్ యాజ్ ఊపిరి లాంటిది. తనకు బాధొచ్చినప్పుడల్లా తన యొక్క మరి ఎవరైతే తోబుట్టువులున్నారో వాళ్ళు చనిపోతారు. ఈమె కూడా బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ రాత అనేది ఏదైతే పోయెమ్స్ రాయడం ఇయన్నీ కూడా తనకేందంటే చాలా ఇట్స్ ఎ వొకేషన్. అదొక వృత్తి. అంతే అదొక ఊపిరి లాంటిది తనకని చెప్పడం ఇందులో అయితే జరుగుతుంది. 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్' పోయిన సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఒక నావెల్ లాంటిది ఇచ్చారు. ఈసారి కూడా ఒకటి పెద్ద జనరల్‌గా ఇది 'హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్' చాలా పెద్ద పుస్తకం. దీన్ని కూడా ఇప్పుడు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ జనరల్‌గా సప్లిమెంటరీ రీడర్‌లో ఉంటూ ఉంటుందిది. 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్' హౌండ్ అంటే వేట కుక్క. బాస్కర్విల్లీస్ అనేది ప్రాంతం. ఆహ్, ఈ అంటే బాస్కర్విల్లీస్ అనేది ఒక వంశం పేరు కూడా ఉందిక్కడ. ఈ ఏంటంటే అక్కడ ఒక వేట కుక్క వల్ల అంటే అది స్టార్టింగ్ తెలీదు. ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఒకళ్ళు చనిపోతారు. ఆ చనిపోయిన వ్యక్తి ఎటువంటి గుర్తులు ఉండవు అతని ఒంటి మీద. అతను చనిపోయిన చోట పెద్ద కాలి ముద్రలు మాత్రమే దొరుకుతాయి. పోలీసులు చేతులెత్తేస్తారు. ఏందిది అనేసి. ఇక ఎప్పుడైతే చేతులెత్తేసారో ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి చార్లెస్ బాస్కర్విల్లే చనిపోతాడు. హెన్రీ బాస్కర్విల్లే వస్తే ఒక ఉత్తరం వస్తుంది. నువ్వుంటే చస్తావు అనేసి.
అప్పుడు ఏం చేస్తాడంటే డాక్టర్ మార్టిమర్ అనే వ్యక్తి ఈ షెర్లాక్ హోమ్స్‌కి ఈ పని అప్పజెప్తాడు. అయ్యా! ఈ వంశానికి ఒక శాపం ఉంది. అదేందంటే హౌండ్ ఆఫ్ బాస్కర్‌విల్లీస్. ఈ వేట కుక్క చేతిలో చస్తా ఉంటారు ఈ వంశం వాళ్ళు. దీని కథేందో తేల్చు. మరలా ఈ ఉత్తరం వచ్చింది. ఇక్కడేమో చార్లెస్ బాస్కర్‌విల్లీ చనిపోయి ఉన్నాడు. హెన్రీ బాస్కర్‌విల్లీ కెనడా నుంచి ఇంగ్లాండ్ కూర్చున్నాడు. మరి అతన్ని కూడా చచ్చిపోతాడు అనేసి ఈ ఉత్తరం చెప్తుంది. కొంచెం దీన్ని సాల్వ్ చేయి అని చెప్పినప్పుడు అసలు ఎందుకు చస్తున్నారు? ఏంటి? ఆ బాస్కర్‌విల్లీస్ కథ ఏంటి? ఆ బాస్కర్‌విల్లీ శాపం ఏంటి? టోటల్ అదంతా కూడా లెక్క చెప్తాడనమాట షెర్లాక్ హోమ్స్ విత్ హిస్ ఫ్రెండ్ డాక్టర్ వాట్సన్ ఉంటాడు. మొత్తం వచ్చేసి దానికి కథేందో తేలుస్తాడనమాట. అది 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్‌విల్లీస్'. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కాన్వర్జేషన్ ప్రాక్టీస్. కాన్వర్జేషన్ అంటే సంభాషణ. ఇద్దరు హాయ్, హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఇట్లా సాగుతుందనమాట. కాన్వర్జేషన్ రాయమంటారు. నీకు మీ టీచర్‌కి మధ్య ఒక కాన్వర్జేషన్. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక మూవీ గురించి మాట్లాడడం కాన్వర్జేషన్. ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటర్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారని కాన్వర్జేషన్ ఇట్లా. లెటర్ రైటింగ్, ఫార్మల్ లెటర్ రైటింగ్ రాయమంటారు. అండ్ దీంట్లో కంప్లెయింట్ లెటర్సు అండ్ అఫీషియల్స్‌కి రాసేటటువంటి లెటర్స్. క్లోజ్ టెస్ట్ ఇదొచ్చేసి ఏందంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తరహాలో మరి గ్రామర్‌కి సంబంధించినయన్నీ కూడా ఇందులో ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇస్తారు. దాని కింద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ విధంగా వెర్బల్ గాకుండా పై డయాగ్రామ్స్ మీరు ఆల్రెడీ చూసారు. ట్రీ డయాగ్రాము, బార్ డయాగ్రాము ఇట్లాంటివి ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పొడుగ్గా ఉంటుంది. చాలా లెటర్స్ ఉంటాయి. దాని బదులు సింపుల్‌గా ఒకే వర్డ్ ఉపయోగించి రాసేయడం అన్నమాట. తర్వాతొచ్చేసి నోట్ మేకింగ్. మనం పెద్ద ఎస్సేస్ ఉంటాయి. వాటిని సింపుల్‌గా మనం చదివేటప్పుడు 2 గంటలు చదివే టైం అనుకోండి. మనం సింపుల్‌గా ఒక పావుగంటలో రిఫర్ చేసే విధంగా రాసుకోవడమే నోట్ మేకింగ్. అదే పెద్ద స్పీచ్ ఇస్తున్నాడు, రాసుకుంటున్నారనుకోండి అది నోట్ టేకింగ్ అనమాట. రెజ్యూమే. ఈ రెజ్యూమే వచ్చేసి ఏందంటే, మనం చాలా వాటికి మనం ఇప్పుడు వెబ్‌సైట్‌లో రెజ్యూమేస్ అడుగుతున్నారు. మీ రెజ్యూమే పెట్టండి అనేసి. ఏదైనా ఉద్యోగం కావాలంటే మీ రెజ్యూమే పంపించండి, బయోడేటా పంపించండి అంటుంటారు. ఆ బయోడేటా ఏదైతే అంటుంటామో అదే రెజ్యూమే అనమాట. రెజ్యూమే అండ్ సీవీ అంటారు. కరిక్యులమ్ వీటే. అయితే రెజ్యూమే. రెజ్యూమేకి, కరిక్యులమ్ వీటేకి తేడా ఏందంటే, రెజ్యూమే సింపుల్‌గా ఒక పేజ్‌లో మనం కంప్లీట్ చేయాల్సుంటుంది. అండ్ కరిక్యులమ్ వీటే వచ్చేసి ఏంటంటే, టోటల్ మన జీవిత చరిత్ర అంతా ఎంతైనా రాసుకోవచ్చు. మీకు ఏ4 షీట్లు దగ్గరుంటే, ఓ పెద్ద అంటారే ఒక 500 పేజీలు అంత కూడా రాసుకోవచ్చు కరిక్యులమ్ వీటే. ఇన్నున్నాయి నా దగ్గర అనేసి. రెజ్యూమే మాత్రం చాలా షార్ట్‌గా రాయాలి. మనం ఏమేమి మన దగ్గర రిలేటెడ్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనం రాయాల్సుంటుంది. ఫార్మ్ ఫిల్లింగ్ ఇది ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్. ఈ అంటే ఇప్పుడు కొత్తది గాకుండా పాత దాంట్లో కూడా ఫార్మ్ ఫిల్లింగ్ ఉంది. బ్యాంక్ ఫార్మ్స్ ఫిల్ చేయడం. అండ్ మనీ ఆర్డర్స్‌కి గానివ్వండి, బ్యాంక్ సంబంధించి డిపాజిట్ చేయడం కానివ్వండి, బ్యాంక్ విత్‌డ్రాయల్ ఫార్మ్ కానివ్వండి, అట్లాంటివి ఉంటాయి ఈ ఫార్మ్ ఫిల్లింగ్‌లో. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ జాతీయాలు కొన్ని ఫ్రేజెస్. ఏండి నక్క తోక తొక్కాడురా అంటాడు. అంటే నిజంగా నక్క తోక తొక్కాడని గాదు. వాడికి ఏది పట్టినా అదృష్టం ఉంది ఈరోజు. నక్క తోక తొక్కాడేందిరా అనేసి అంటాం. వర్డ్ స్ట్రెస్. యాక్చువల్‌గా మనం ఇయన్నీ కూడా కవర్ చేసాం. మనం ఇయన్నీ కూడా కవర్ చేసాం. ప్రతీది కూడా కవర్ చేసాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో లెటర్ రైటింగ్ కానివ్వండి, ఇవి అంతకుముందు ఉన్నాయి. లేనివి కావు. ఈ కొత్తయేం గాదు. ఇడియమ్స్ కానీ, రెజ్యూమే ఏందంటే డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఉండేది రెజ్యూమే. దాన్ని తీసుకొచ్చి మనకి ఇంటర్మీడియేట్‌లో ఇచ్చాడు. నోట్ మేకింగ్ ఉంది. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో ఉండేది. తర్వాత డిగ్రీ థర్డ్ సెమ్‌లో ఉండేది. ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఇంతకుముందు ఉంది గదా! అదే కంటిన్యూ చేశాడు. స్ట్రెస్ కూడా కంటిన్యూ చేశాడు. ఫార్మ్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేశాడు. కొత్తగా క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు. లెటర్ రైటింగ్ ఇచ్చాడు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇచ్చాడు. కాబట్టి ఈ మొత్తం కూడా మీకు తొందరగా కంప్లీట్ జేసుకోవాలి. వేరే సబ్జెక్ట్స్ మీద తర్వాత ఫోకస్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనుకుంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరైతే సిలబస్‌నైతే ఈజీగా కంప్లీట్ జేసుకోవచ్చు ఈ ప్లే లిస్ట్ ద్వారా. మీకు సింపుల్‌గా ఈ ప్లే లిస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తుంటాయండి. వాటి ద్వారా ప్లే లిస్ట్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ కార్డ్స్ వస్తాయి. ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదు అంటే సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ లింక్‌ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీటిలో మోస్ట్ ఇదే విధంగా ఉంటాయి. అండ్ చివర్లో ఏదైనా ఓటీ 2 మార్కులు ఉంటే ఉండొచ్చు గతంలో లాగా.
ఏందంటే మోస్ట్ ఇదే గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నదే. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. టోటల్‌గా ఇది సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి సిలబస్. 1 అర మార్కులుంటాయి. అంతే తప్ప మొత్తం మార్కులేమి ఉండవు. జస్ట్ ఇందులో ఏమైనా కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి తీసేయొచ్చు లేదా ఇంకోటి యాడ్ చేయొచ్చు ఎక్స్‌ట్రా. అట్లా ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఐ కార్డ్స్ అనేవి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.